హాయ్ బ్రో. హాయ్ హాయ్ 2024లో ఎవరు ఏపీలో సీఎం అవుతారు? జగనే అవుతాడు బ్రో. జగన్ డెవలప్మెంట్ చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నాడు, ప్రజలకి ప్లస్ పోతే ముసలోళ్ళకి పెన్షన్ ఇంటికి వచ్చే ఇస్తుంది. ఆడ ఉద్యానవనం శ్రీకాకుళంలో ప్రాజెక్ట్ ఒకటి ఏది అది కిడ్నీ. ఇప్పుడు ప్రెసిడెంట్ మనకి నీడ్ ఏంటి అంటే హాస్పిటల్, చదువు, ఈ రెండు ఉన్నాయా లేవా ఏపీలో మీరు చూసుకోండి. అది ఓన్లీ అమ్మఒడి నాడు నేడు తప్ప ఇంకేం లేదు అంటున్నారు. అమ్మఒడి నాడు నేడా, ఇల్లు ఎవడు ఇచ్చాడు? అది నాడు నేడు ఎందుకు రాలేదు? అందరికి రాలేదంటే ఇక్కడ క్వశ్చన్ నువ్వు కరెక్ట్గానండి. మీరు ఎందుకు రాలేదంటే నీకు రేషన్ కార్డు, నీ మీద ఎలక్ట్రిసిటీ బిల్లు లేకపోతే వాడికి ఇచ్చండి పక్క అని క్లియర్గా చెప్పాడు కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకో ఏపీలో. నీకు సపోజ్ నీకు రేషన్ కార్డు ఉంది, నీ మీద ఏం లేదు, ఇంటి పని లేదు, నువ్వు పెట్టు 3 నెలల్లో నీకు ఇల్లు రాకపోతే నన్ను అడుగువచ్చు. ఉద్యోగాల పరంగా చూసుకుంటే ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ తప్ప మిగతా ఏం లేదు. ఉద్యోగాలు అంటున్నారు కదా, సచివాలయం ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? ఆర్టీసీ ఎవరు డెవలప్మెంట్ చేశాడు? విలీనం గవర్నమెంట్లో ఎవరు చేసుకున్నాడు? ఇప్పుడు ఈరోజు టీచర్స్, తెలంగాణ టీచర్స్ డబ్బులు వాళ్ళ శాలరీ బేసిక్ తీసుకో, ఆంధ్ర బేసిక్ శాలరీ తీసుకో, ఎంత ఉంది? అది డెవలప్మెంట్ కదా? వాడు శాలరీలు ఇవ్వట్లేదా? మరి ఇప్పుడు 3 రాజధానులు చేస్తాను, ఇప్పుడు అమరావతికి ఎందుకు కదా? అమరావతి వచ్చింది కదా, అదే ఎందుకు ఇప్పుడు అంటే ఇవ్వలేదనా? ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సెంట్రల్ నుంచి నిధులు రావాలి. ఇతను ఒక్కడే అనుకుంటే రాదు కదా. సెంట్రల్ నుంచి నిధులు వస్తే సెంట్రల్ ఏది చెప్తే అది చేస్తాడు. సెంట్రల్ నుంచి నీకు డబ్బు రాంది, నేను 3 రాజధానులు పెడతాను, నేను 4 రాజధానులు పెడతానంటే అది కుదరదు కదా. ఎక్కడ ఇప్పుడు వాళ్ళు క్లియర్ చేశారు, డిక్లేర్ చేశారు, అక్కడ ల్యాండ్ ఉంది, ఓకే అన్నాడు, దానికి ఏం వ్యతిరేకత మేము అనలేదు కదా. అది దట్స్ క్లియర్. చంద్రబాబు 2047 విజన్ తో వస్తున్నాం, మేమే సీఎం అయితే ఎవడు వచ్చినా ఏం చేసినా జగన్ ఇంటికి కూడా బేకలేడు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, అర్థమైందా? వాళ్ళు గుంపులకు వస్తారు. లోకేష్ పాదయాత్ర కానీ, లోకేష్ పాదయాత్ర ఏం మాట్లాడుతున్నాడు, ఏమేం మాట్లాడుతున్నాడు? కనీసం ముగ్గురికి ఇంట్లో 3 అంటే ఎంత చెప్పాడు? 90,000 చెప్పాడు. ఎంత లెక్క? బేసిక్ 45,000. వాడిచ్చిన పథకాలేగా, ఎందుకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే జగన్ ఎదవే కదా. అప్పుడు వీళ్ళు ఎందుకు ఎదవలు అవటం? 3 సిలిండర్ ఫ్రీగా ఎందుకు ఇస్తామంటున్నారు? మరి బ్రష్ ఎందుకు ఫ్రీగా పెడతామంటున్నారు? మరి జగన్ ఎదవా? మరి నీ మంచితనం ఏది? అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తారు కదా, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏమో బ్రో, వాళ్ళు అయితే మాకైతే నమ్మకమే లేదు. వాళ్ళు కలిసి రాని ఇంకోని కలుపుకొని ఈ రోజు ఏ పెద్దవాళ్ళ దగ్గరికైనా వెళ్ళు, సరే కుర్రోళ్ళ మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మీరు ఏ పెద్దవాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటంటే ఆడలు. వాళ్ళ మెయిన్ ఏంటంటే లేబర్ కరెక్ట్ ఉన్నారు లేదా. ఉన్నవాడికి డబ్బులు ఇస్తే ఏమవుతుంది? వాడి దగ్గర ఉంటే, లేనోడికి ఇస్తే వాడు గుర్తు పెట్టుకుంటాడు, నాకు చేసాడు. మరి లేనోడిని క్వశ్చన్ చేయండి మీరు, ఎవడికి బెస్ట్ అని. అది కింద నుంచి వచ్చినోడికే తెలుస్తుంది ఏదైనా కష్టమే విలువ. జగన్ కింద నుంచి వచ్చాడు కాబట్టి, కింద నుంచి అంటే కాదు, పాదయాత్ర చేసుకొని వచ్చాడు కాబట్టి అంత ఆ రోజు అన్ని సీట్లు వచ్చినాయి. అది జనాల కష్టాలు తెలుసు కాబట్టి అందరికి ఇస్తున్నాడు. మరి స్కూల్కి పంపించారు, స్కూల్కి పిల్లలకి డబ్బులు ఎందుకు అంటున్నారు? నీ పిల్లోడిని పనికి పంపిస్తే 1,500 వస్తాయి అనుకో, ఏది నెలకు వచ్చేలకి ఒక 3,000 4,000 వస్తాయి అంటారు పిల్లోడిని పంపిస్తే. అదే పిల్లోడిని స్కూల్కి పంపిస్తే నేను 15,000 ఇస్తాను, నేను ఉచితంగా బ్యాగ్ ఇస్తాను, స్కూల్ బట్టలు ఇస్తాను. అది కరెక్టా కాదా? చదువుకోవడం బెస్టా, పనికి పంపించడం బెస్టా? వాళ్ళు వస్తే చంద్రబాబు వస్తే అరాచక పాలన ఎక్కువ అవుతుంది. లేనోడిని కొడతారు, ఉన్నవాడికి డబ్బు ఇస్తాడు. ఈడి లేనోడికి పెడతాడు, ఉన్నవాడికి ఏమి ఇయ్యాడు. రిస్క్ అంటే మొత్తం మైనింగ్ చేస్తున్నాడు, పర్యాటక ప్లేస్ అంతా ఖరాబ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు. డెవలప్మెంటే కదా అది. వాడు కడుతున్నాడు అబ్బా, వాడు కడుతున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు. అది టూరిస్ట్ ప్లేసు, అది ఆయన అనుకోవడం ఎట్లా అవుతుంది? రేపు దాని మీద ఏదైనా చేస్తాడు కదా. మైనింగ్ ఎక్కడ లేదు? మైనింగ్ చంద్రబాబు ఉన్నప్పుడు లేదా మైనింగ్? మీరు క్వశ్చన్ చేయండి, మీరు ఆయన వీడియోలు చూడండి, మీరు తీయండి, ఫ్లాష్ బ్యాక్ తీయండి. అతను వస్తే మైనింగ్ కదా, ఇతను వస్తేనే మైనింగా? మరి చూడండి. మరి 24లో ఎవరు సీఎం అయితే మళ్ళీ ఏపీ బాగుంది. 24లో జగనే వస్తాడన్న, ఇది క్లియర్. మీరు ఏం చెప్పుకోండి, జగన్ ఫిక్స్. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకోండి? చంద్రబాబు ఇస్ ద బెస్ట్, ఐ థింక్ సో. ఎందుకని? ఎందుకంటే బాబు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకి విజన్ 2020 అని ఆయన హైటెక్ సిటీని డెవలప్ చేసేసారు. ఇప్పుడు బాబు ఉంటే అమరావతి అనేది రాజధాని అవుతుంది, అండ్ ఆల్సో వి విల్ గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్. ఓకే, ఇప్పుడు జగన్ పాలనలో సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పారు కదా. సో బాబు వస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అది నిజంగానే జరుగుతుందా? జరుగుతుందండి, 100% జరుగుతుందండి. మద్యాన్ని నిషేధం చేయవచ్చా? జరుగుతుందండి. చేశారా? చేయలేదండి.
కాంట్రాక్ట్లు దోచుకున్నాడు. కాంట్రాక్ట్ల పేరిట చాలా అన్యాయాలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు. ఏమీ అవగాహన లేని వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకోవడం, మేకప్లు వేసుకుని ఆమెను రోజాను తీసుకొచ్చి అందులో పెట్టేయడం. ఆమెమో తిరుపతి పోయినప్పుడల్లా 40 మందిని 50 మందిని తీసుకొని పోద్దామా, అక్కడ టికెట్లు అమ్ముకుంటుందామా. పల్లె వెలుగు పల్లె నిద్ర అని పంది నిద్ర పేరు నిద్రపోతుందండి ఆమె. జరిగేది నిన్న రీసెంట్ గా ఒక క్రీడా దినోత్సవం ప్రారంభంలో క్రికెట్ ఆడారు కదా. సో జగన్ అండ్ రోజా కూడా ఆడడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కాదులే కదండి, వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారండి. పేద ప్రజలు ఉసురు తింటున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఇసుక మాఫియా జరిగినా కానీ రోజాకి షేర్ అంట. అలా అంటే ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు నవరత్నాలు అని ఇచ్చారు. నవరత్నాల వల్ల అసలు ప్రజలకు ఉపయోగం ఉందా? అస్సలు లేదండి, అస్సలు లేదండి. అమ్మఒడి కింద 15,000 అన్నారు కదా, మరి 15,000 అందుతున్నాయా? ఆ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన్ని వాడు అమ్మఒడి ఇచ్చాడో కానీ పిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారండి. కరోనా మహమ్మారి వచ్చేసింది. అండ్ అదే కాకుండా మనకి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్న క్యాంటీన్ అని పెట్టారు. ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ వ్యర్థాలకి నిలయం అయ్యింది కదా. సో అలా అవ్వడానికి గల రీజన్స్ ఏమి? అక్కడ రీజన్ ఏం లేదు, ఆయన దగ్గర లేవు డబ్బులు. అప్పు తెచ్చాడు మొన్నటిదాకా, తెచ్చింది మొత్తం ఆయన ఇప్పుడు ఋషికొండ అని వైజాగ్ మీద పెద్దగా కడుతున్నాడు. 200 ఎకరాల్లో ఇల్లు, ఫామ్ హౌస్. అది పూర్తయ్యే వరకు ఆయన నిద్రపోడు, అది పూర్తయ్యే లోపు ఓడిపోతాడు. ఇసుక మాఫియా అనేది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది అని అంటున్నారు కదా. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తించాలండి, ఆయన ఇసుక మాఫియా లేదు, ఏం లేదు. రేపు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎలక్షన్స్ జరుగుతాయి. రిజల్ట్ రాకముందే ఆయన లండన్ వెళ్ళిపోతాడు. రెండో విజయ్ మాల్యా అవుతాడు. నన్ను అడిగితే వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. సో జగన్ గారు 170 సీట్లకు 170 సీట్లు గెలుస్తామంటున్నారు. అసలు నిజంగానే గెలవచ్చు అనుకుంటున్నారా? అసలు రావండి, నా అంచనా ప్రకారం ఒక 40 కన్నా ఎక్కువ రావండి. సో జనసేన మరియు టీడీపీ పొత్తుతో వస్తున్నా ఏ మేర ప్రభావం చూపించవచ్చు? చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈసారి ఉమ్మడి జనసేన అండ్ ఆల్సో టీడీపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు చాలా సస్యశ్యామలంగా ఉంటారు. ఒకవేళ ప్రజలు వాళ్ళని గెలిపించలేకపోతే ఇంక నాశనం అయిపోయినట్టే. సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి వారా యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ప్రజల్లో ఏ మేర వెళ్తుందండి? వాళ్ళు ప్రజల మనసును దోచుకుంటున్నారండి. వాళ్ళు మనసుల్లోకి వెళ్ళి అసలు చాలా ఆప్యాయంగా చాలా ఉందండి, బాగుంది. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలవలేదు కదా, ఈసారి అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్తారండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. మంత్రి పదవి కూడా వరిస్తుందని, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఓవరాల్ గా ఒక మాటలో ఈజ్ సర్వీస్ బాబు ఈజ్ ద బెస్ట్. సో ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి? సో జగన్మోహన్ రెడ్డి మంచి సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్రజల్లో మంచి సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడన్నా? వాలంటీర్ ఇచ్చాడు, 5,000 ఇస్తాడు. సరే ఇప్పుడు మీరు సిటీలో ఉన్నాడు, నీకు 5,000 ఇస్తాడు, నువ్వు బతకగలుగుతావా చెప్పండి? బతకలేవు కదా. 5,000 నీకు ఒక రోజుకి సరిపోద్ది? ఇక్కడ నీకు రూమ్ రెంట్లు అన్నీ కట్టుకుంటావు, ఏడ సరిపోతాయి? ఉద్యోగ అవకాశాలు అన్నాడు. ఎలక్షన్ల ముందే ఏం చెప్పాడు? ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. జాబ్ క్యాలెండర్ వదిలేడా? లేదు. అటన్నా ప్రైవేట్ కంపెనీస్ అన్నా తీసుకొచ్చాడా? లేదు, కంపెనీస్ తీసుకురావట్లేదు. మళ్ళీ అమ్మో పథకాలు అంటారా? అది కొంతమందికి, అది ఎవరికి వైసీపీ నాయకులకు ఎవరికి సపోర్ట్గా ఉంటే వాడికి ఇస్తున్నాడే తప్పచ్చి మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే కదా. సో అందుకు అతను అంత కాన్ఫిడెంట్గా, నెక్స్ట్ టైం కూడా మేమే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏముంది? అతనికి అవసరం లేదు కదా. అటప్పుడు అతని సొంత నియోజకవర్గంలోనే అతను వెళ్ళేటప్పుడు చుట్టూ పరదలు కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అతను ఎక్కడికి వెళ్తే ముందు రోజు నుంచే షాప్లో క్లోజ్ చేసుకోవడం, ప్రజలను అక్కడ అలో చేయకపోవడం, ట్రాఫిక్ అంతా ఇబ్బంది అవుతుంది. అలా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అతనికి? నాకు ఇంత అధికారం ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు, అంత భయపడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డికి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఆంధ్రలో? ఆంధ్ర అసలు ఏమున్నాయన్న ఉద్యోగ అవకాశాలు? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏమన్నా జరిగిందా? జరగట్లేదు. మొన్న రీసెంట్గా ఏదో పోస్టులు వదిలేడు, 750 ఎన్నో పోస్టులు వదిలేడు. అదే సరే, 750 పోస్టులు ఏ పక్కకు వస్తాయి? గవర్నమెంట్ పోస్టులు 750 అయినా ఉండేది, ఇంకేం లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చాలా ఉన్నాయి కదా. సో అందుకు ఇప్పుడు 750 వదులుతాడు, దానికి ఒక్కొక్క జాబ్కి దగ్గర వేలల్లో ఉంటారు ఒక్కొక్క పోస్ట్ చేసేదానికి. అక్కడ జాబ్స్ ఏమన్నాయన్నా? ప్రైవేట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంది? అసలు దారుణంగా. ఇప్పుడు తెలంగాణ సీఎం, మాజీ సీఎం కేసీఆర్ అంటున్నాడు సింగిల్ రోడ్, మనది మంచి రోడ్ అయితే తెలంగాణ, సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర అని వస్తుంది. ఏముంటుంది అక్కడే అర్థమవుతుంది. పక్క రాష్ట్రాల సీఎంలే మన రాష్ట్రం చూసి అవమానిస్తూ ఉంటే
ఇంకా అతనికైనా ఇప్పుడు అతనికైనా కుక్కల రోడ్డు బాగుంది అంటున్నాడు కదా, 10-11 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ఎందుకు వేసుకెళ్తున్నాడు? ఆయన బై రోడ్డు వెళ్ళొచ్చు కదా. ఆ ఊరికే ప్రజాధనం ఎందుకు వృధా చేస్తాడు అతను? వేస్ట్ అన్న. సో అన్న ఇప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నారు కదా, సో నిజంగానే చేశారనుకోవచ్చా? ఎక్కడ చేశాడన్నా? ఇప్పుడు వాటి మీద అప్పులు తీసుకొస్తున్నాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తాకట్టు పెట్టాడు కదా. ఇప్పుడు ఆమె రోజా అంటుంది, రోజా ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుంది రోజా? మేము మద్యపానం నిషేధం చేస్తాము, నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తాం అంటున్నాడు. ఇప్పటి వరకు నిషేధం చేయలే, ఎందుకు ఎలక్షన్లకు వెళ్తున్నారు మీరు? అసలు మీరు అన్ఫిట్ ఎలక్షన్స్. సో అన్న ఇప్పుడు జనసేన మరియు టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, సో ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? ఈలో జనసేన టీడీపీ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారి యువగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు? పాజిటివ్ టాక్ అయితే ఉంది ప్రజల్లో. అయితే వాళ్ళ మీద అతను వాళ్ళకి తెలుస్తుంది కదా ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి అన్ని తెలుసుకున్నారు నారా లోకేష్ గారు. అలాగే ఇప్పుడు మొన్న ఈ సభ పెట్టాడు, యువగల ముగింపు యాత్ర సభ పెట్టాడు, అది సక్సెస్ అయింది. అప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి, వైసీపీ నాయకులకి అప్పుడే ఓడిపోతాం అర్థమైంది. గెలిచేవాడైతే ఎమ్మెల్యేలు చేంజ్ చేయడు కదా, ఎమ్మెల్యే ఎందుకు చేంజ్ చేసుకుంటున్నాడు? అప్పుడే మొహం మీదే నీకు టికెట్ లేదు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కాకుండా నీకు షిఫ్ట్ చేసి అంత అవసరం ఏముంది అడిగి? కన్ఫామ్గా నాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేంజ్ చేసుకోవాలి ఎమ్మెల్యేలని? సో దట్స్. సో ఓవరాల్గా ఒక్క మాటలు నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్ర డెవలప్ అవుద్ది. పథకాలు అంటావా, ఆయనకు డెవలప్ చేయడమో తెలుసు, పథకాలు ఇవ్వడమో తెలుసు. అయితే ఆయనకు ఎప్పుడో 1999లో చూసాం మనం, హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశాడు. ఐఎస్బి కానీ గూగుల్ మైక్రోసాఫ్ట్ అవన్నీ తీసుకొచ్చాడు కదా. అప్పుడైతే మనకు అప్పుడు ఏమన్నారు అందరూ, ఈ కంప్యూటర్లు ఏం కూడి పెడతాయి అన్నాడు. ఇప్పుడే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అప్పుడు ఆంధ్రాలో ఏమున్నది? ఆంధ్రాలో ఏం లేదు, అంతా అన్ఎంప్లాయ్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఈ రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే బీహార్ కంటే మనది ఎక్కువ ఉంది. బీహార్ ఏమన్నా టాప్ 9లో టాప్ 10లో ఉంది, మన ఆంధ్ర టాప్ 1లోనే ఉంది. సగటు రేట్ కంటే మన రాష్ట్ర రేటే ఎక్కువ ఉంది అన్ఎంప్లాయ్మెంట్లో. సో ఇంకా ఈ గవర్నమెంట్ అన్ఫిట్. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.